హే గైస్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం వీడియోలో ప్రాబ్లమ్ 7 అనేది చేయబోతున్నాము. ఇందులో వచ్చేసి మనం ఒక కొత్త కీవర్డ్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్లో వచ్చేసి మనం ఇండెక్స్ గురించి ఎలా నేర్చుకున్నామో సేమ్ ఇందులో కూడా ఒక కొత్త కీవర్డ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏముంది, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్స్ అండ్ ప్రింట్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది వర్డ్స్ అని ఉంది. సో యూజర్ అంటే వాడు మనకి ఇన్పుట్ అనేది ఇస్తాడు కదా. సో అది ఏ డేటా టైప్లో ఇస్తాడు, స్ట్రింగ్ డేటా టైప్లో ఇస్తాడు. సో అంటే మనకి వర్డ్స్లో అలా అయితే ఇస్తాడు. సో మనం ఇక్కడ ఇన్పుట్ చూసుకున్నట్లయితే పైథాన్ అనేది వచ్చింది అండ్ ఇలా ఇస్తాడు. సో ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకున్నట్లయితే పి అండ్ ఎన్ అయితే ఉంది. సో పి అనేది ఏంటి, ఫస్ట్ లెటర్. సో ఎన్ అనేది ఏంటి, లాస్ట్ లెటర్. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, సో ఏదైతే యూజర్ మనకి ఇన్పుట్ అయితే ఇస్తాడో సో అందులో ఉన్న ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ అనేది అవుట్పుట్లో చూపించమంటున్నాడు. అండ్ ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు మనం ఒక లాజిక్ గురించి మాట్లాడుకుందాం. సో అక్కడ మనకి ఏమంటున్నాడు, ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ అంటున్నాడు. సో మనం ఫస్ట్ లెటర్ అనేది యాక్సెస్ చేయడానికి ఏమన్నాను ప్రీవియస్ వీడియోలో, ఇండెక్స్ అనేది 0 తీసుకుంటే ఫస్ట్ లెటర్ అనేది యాక్సెస్ చేస్తున్నాడు. సో లాస్ట్ లెటర్ ఎలా యాక్సెస్ చేయాలి, ఇప్పుడు యూజర్ ఏ వర్డ్ ఇచ్చినా సరే, ఒకవేళ 5 లెటర్స్ ఇచ్చినా, ఒకవేళ 10 లెటర్స్ ఇచ్చినా, ఒకవేళ 100 లెటర్ వర్డ్స్ ఇచ్చినా సరే అందులో ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు 0 తోటే ఉంటుంది. అది కామన్, ఓకేనా. మన ఫస్ట్ లెటర్ అనేది ఈజీ యాక్సెస్ చేయొచ్చు. కానీ లాస్ట్ లెటర్ యూజర్ ఎంత ఇవ్వబోతున్నాడు, ఎంత ఇచ్చిండో అనేది, సో యూజర్ ఎంత లెంత్లో మనకి ఆ వర్డ్స్ అనేవి ఇస్తుండో మనకు అది తెలియాలి. సో అది మనకు తెలియకుండా లాస్ట్ లెటర్ ఇండెక్స్లో మనం 5 కానీ 10 కానీ అలా పెట్టలేం. ఇండెక్స్ 10 కానీ ఇండెక్స్ 5 కానీ అలా పెట్టలేం. సో యూజర్ ఇచ్చిన ఆ ఇన్పుట్ యొక్క వర్డ్ లెంత్ ఒకటి మనం కనుక్కొని ఆ లెంత్ బట్టి మనం పెట్టాలి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మనం పైథాన్ అనేది తీసుకుందాం. సో పైథాన్ అనేది తీసుకుంటే ఇందులో మొత్తం క్యారెక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం క్యారెక్టర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం ఇండెక్స్ రూపంలో మనం చూసుకున్నట్లయితే అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఎంత ఉన్నట్టు, 5 ఉన్నట్టు. అంటే 0 1 2 3 4 5, ఓకేనా. 5 ఉన్నట్టు. మనం నార్మల్గా లెంత్ చూసుకున్నట్లయితే ఎంత ఉన్నట్టు, 6 ఉన్నట్టు, ఓకేనా. ఎందుకంటే మనం 1 నుంచి కౌంట్ చేస్తాం. కాకపోతే అక్కడ మనం యాక్సెస్ చేయాలంటే అక్కడ ఇండెక్స్ అనేది 1 నుంచి కౌంట్ చేయదు, 0 నుంచి కౌంట్ చేస్తుంది, ఓకేనా. 1 అన్నప్పుడు అది ఏమవుతుంది, y అవుతుంది, p కాదు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ లెటర్ అనేది p అనేది తీసుకుంటాం, ఓకే బాగానే ఉంది. సో కానీ మనం లాస్ట్ లెటర్ అనేది ఎలా తీసుకోవాలి, దాని యొక్క లెంత్ తెలియదు కదా. అంటే సో మనం లెంత్ అనేది కనుక్కోవడానికి ఒక కీవర్డ్ అయితే ఉంది. సో అది వచ్చేసి లెన్ బ్రాకెట్స్లో మీరు ఏ వేరియబుల్ అయితే నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్, వేర్ అని పెట్టేశాను. సో వేరియబుల్ నేమ్ని. అండ్ ఇక్కడ లెన్ అనేది లెంత్, ఇది స్మాల్ ఎల్ అని వస్తుంది, క్యాపిటల్ ఎల్ రాదు, ఓకేనా. ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం లెంత్ అనేది కనుక్కోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ అనేది మనం ప్రోగ్రాంలో రాసి చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత ప్రోగ్రామ్ అనేది మనం చేద్దాం. వర్డ్ ఈక్వల్ టు, సో వర్డ్ ఈక్వల్ టు శ్రీకాంత్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనేది ఎంత లెంత్ అయితే ఉంది అనేది కనుక్కోవాలి మనం. లెంత్ ఆఫ్ వర్డ్ అని పెడుతున్నాను ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసి. సో అందులో నేను లెంత్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను, లెంత్ ఆఫ్ వర్డ్. ఎందుకంటే శ్రీకాంత్ అనే వర్డ్ అనేది వర్డ్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి నేను వర్డ్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ లెంత్. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నాము. ఇది ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, దీని యొక్క లెంత్ అనేది మనకు చూపిస్తుంది. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 8 అనేది వచ్చింది, ఓకేనా. 8 అనేది వచ్చింది. సో ఎందుకు 8 వచ్చింది, అంటే సో ఈ వర్డ్లో ఉన్న క్యారెక్టర్స్ ఎన్ని, 8 ఉన్నాయి. సో ఈ లెంత్ అనేది ఇండెక్స్ లాగా కన్సిడర్ చేయదు, 1 నుంచి కౌంట్ చేస్తుంది, 1 to 8 వరకు అలా, ఓకేనా. 1 2 3 4 5 6 7 8, ఓకేనా. 8 ఉన్నాయా. ఒకవేళ ఇది ఇండెక్స్ పరంగా చూసుకుంటే దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది, 7 ఉన్నట్టు లాస్ట్ ఇండెక్స్. ఇలా లెంత్ అనేది మనం తీసుకొని లాస్ట్కి మనం -1 అని పెట్టామనుకోండి ఇండెక్స్లో, సో దాని లాస్ట్ ఇండెక్స్ అదే కదా. అప్పుడు మనం లాస్ట్ క్యారెక్టర్ అనేది ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ లెటర్ ఎలా యాక్సెస్ చేయగలుగుతామో లాస్ట్ కూడా అలా యాక్సెస్ చేయవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అయితే రాద్దాం. వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను యూజర్ దగ్గర నుంచి, ఓకే. ఇన్పుట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనం లెంత్ అనేది కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ వర్డ్ అని పెడుతున్నాను, ఈక్వల్ టు లెన్ ఆఫ్ వర్డ్, ఓకేనా.
ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీని యొక్క లెంత్ అనేది తెలిసింది మనకి. అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ని మనం యాక్సెస్ చేద్దాం. దీనికి మనం ఇండెక్స్ ఆఫ్ వర్డ్ అనేది మనం తీసుకుందాం, వేరియబుల్ అనేది. ఓకేనా, ఇండెక్స్ ఆఫ్ వర్డ్ అనేది మనం తీసుకున్నాము. సో ఇందులో మనం ఇప్పుడు యాక్సెస్ చేద్దాం, మనం ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ లెటర్ అనేది ఎలా యాక్సెస్ చేస్తాం మనం, వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ 0. సో ఫస్ట్ లెటర్ అనేది మనం తీసుకున్నాము, అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు ప్లస్ పెట్టి లాస్ట్ లెటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో మనకి యూజర్ ఇచ్చిన ఇన్పుట్ లాస్ట్ ఇండెక్స్ అనేది మనకి తెలియలేదు. సో దానికోసం మనం లెన్ ఆఫ్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేసి మనం దాని యొక్క లెంత్ కనుక్కున్నాం. సో లెంత్ కనుక్కుంటే దాని యొక్క లెంత్ వస్తుంది. యూజర్ ఎంత తీసుకుంటే, ఒకవేళ 8 లెటర్ వర్డ్ తీసుకున్నాం అనుకో 8 అని చూపిస్తుంది. ఒకవేళ 9 లెటర్స్ తీసుకున్నాం అనుకో అక్కడ 9 చూపిస్తుంది. సో యూజర్ ఎన్ని క్యారెక్టర్స్ అనేది తీసుకుంటాడో అక్కడ దాన్ని బట్టి అది మెన్షన్ చేస్తుంది. అండ్ ఇండెక్స్లో కూడా స్పేస్ కూడా కౌంట్ చేస్తుంది. ఓకేనా, స్పేస్ కూడా ఒక ఇండెక్స్ కింద కౌంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ లెంత్ కూడా స్పేస్ను కూడా కౌంట్ చేస్తుంది. ఓకేనా, స్పేస్ అనేది మీరు తక్కువ అంచనా వేసి దాన్ని కౌంట్ చేయడానుకోకండి. సో ఈ రెండు స్పేస్ని కూడా కౌంట్ చేస్తాయి. ఇప్పుడు మనకి లాస్ట్ ఇండెక్స్ దేంట్లో స్టోర్ అయింది, లెంత్ ఆఫ్ వర్డ్లో ఉంది కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ వర్డ్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ వర్డ్ కాకపోతే లెంత్ ఆఫ్ వర్డ్ అనేది 1 నుంచి కౌంట్ అవుతుంది. అంటే వాడు ఇచ్చిన వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ చూపిస్తుంది. కాకపోతే ఇండెక్స్లో ఏంది 0 నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి సో ఒక నంబర్ అనేది తక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఇక్కడ -1 అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు -1 అనేది పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది, లాస్ట్ ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ వర్డ్. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని అయితే రన్ చేస్తున్నాను. సో రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అనేది ఇవ్వబడుతుంది. ఇందులో నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ నేను ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు ఏమేమి వస్తుందంటే, సో ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ ఏంది, నేను ఇచ్చిన దాంట్లో పి కాబట్టి పి అనేది వచ్చింది. అండ్ సో ఇక్కడ మనకు లాస్ట్ లెటర్ ఏముంది, జీ ఉంది. సో అందుకే జీ అనేది వచ్చింది. ఒకవేళ వేరేది ఇస్తే వేరేది కూడా వస్తుంది. అండ్ మనం ఇంకోసారి రన్ చేసి ఇంకోలా ఇద్దాం ఇన్పుట్ అనేది. సో పైథాన్ కోడింగ్ తెలుగు అనేది తీస్తున్నాను. ఇక్కడ పి అనేది స్టార్టింగ్ లెటర్ అండ్ తెలుగులో ఏముంది, లాస్ట్ లెటర్ యు అనేది ఉంది. సో ఇక్కడ యు అనేది వచ్చింది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.